तेलंगाना जागृति तंजीम की सदर कविता ने कहा है कि इस माह की 25 तारीख से तेलंगाना जागृति जन्म बाटा प्रोग्राम शुरू किया जाएगा। उन्होंने तिरुमला में पूजा के बाद मीडिया से बात करते हुए इस यकीन का इजहार किया कि आवाम से जुड़ने वाली ये यात्रा कामयाब रहेगी। उन्होंने कहा कि इस यात्रा की कामयाबी के लिए वो तिरुमला में दर्शन के लिए पहुंची हैं। कविता ने कहा कि उन्होंने दोनों तेलुगु रियासतों तेलंगाना और आंध्रा की खुशहाली, आवाम में अमन और सुकून के लिए पूजा की। इस मौके पर उनके शौहर अनिल भी मौजूद थे। ఇవాళ అనేక మంది బంజారా సాధు సంతులు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో మాకు తగిన స్థానం కల్పించాలి ఇక్కడ హాతీరామ్ మఠంలో అని చెప్పి కోరుతూ ఉన్నారు. మీ పక్షాన మేమందరం కూడా తప్పకుండా నిలబడి ఉంటాము. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవడం అంత సులువు కాదు. అటువంటి వెంకటేశ్వర స్వామితోని పాచికలు ఆడుకునే విధంగా ఒక స్నేహాన్ని, బంధుత్వాన్ని పెంపొందించుకున్నటువంటి మహాభక్తుడు హాతీరామ్ గారు. భగవంతుడి కన్నా ఎప్పుడు భక్తుడే ఎక్కువ అని మనం చెప్పుకుంటాం. మరి ఆ భక్తుడి యొక్క కోరిక ప్రకారం ఇక్కడ వెలిసినటువంటి ఈ మఠంలో మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సాధు సంతు కూడా ఇక్కడ ఉండే అవకాశం, అట్లానే తిరుమలలో దర్శనానికి వచ్చేటటువంటి మన బంజారా బిడ్డలందరికీ కూడా మంచి వసతి సౌకర్యం కలిగేలా చూడాలని చెప్పి మనం ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాన్ని, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాము. అట్లానే కింద తిరుపతిలో ఉన్నటువంటి హాతీరామ్ మఠంని డిస్మాంటిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని పోయినసారి తెలిస్తే అందరం కూడా కలిసి రిక్వెస్ట్ చేసినాము. అది అట్లానే ఆగింది. దాన్ని డిస్మాంటిల్ చేయకుండా దాన్ని ఇంకా ఫర్దర్ గా మన బంజారాలకు సంబంధించినటువంటి ఒక వేదికగా దాన్ని చేసేటట్టుగా ప్రభుత్వం ఆలోచించాలి. మనందరికీ తెలిసిన విషయమే, టీటీడీ అంటే చాలా ధనికమైనటువంటి, డబ్బు ఉండేటటువంటి ఒక మంచి ట్రస్ట్, చాలా అద్భుతంగా మేనేజ్ చేసేటటువంటి ట్రస్ట్. ఈ ట్రస్టులో హాతీరామ్ బావాజీ గారి యొక్క ఈ మఠాన్ని అద్భుతంగా ఆధునీకరించి మంచిగా నిర్మించాలని కూడా మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాము. ఏదేమైనా हम सब मानते हैं कि साधु संत ही हमारे देश की संपत्ति है। जब आप खुश है तो हम लोग खुश रहेंगे, आपका आशीर्वाद होगा तो जनता भी अच्छा होगा। इसके हिसाब से पूरा हमारे दोनों स्टेट्स तेलंगाना और आंध्र भी डेवलप होंगे, ऐसे हम मानते हैं। और आपके आस्था को जो गौरव मिलना चाहिए वो यहाँ जरूर मिलनी चाहिए। उसके लिए हम सबको मिलके, दिस इज अबाउ पॉलिटिक्स, इसमें पॉलिटिक्स का कोई मतलब नहीं है, ये आस्था की बात है। इसके लिए हम सब मिलके जरूर यहाँ की गवर्नमेंट से कोशिश करके अपनी आस्था बनाए रखने का कोशिश करेंगे। इसमें हमारा सहयोग होगा। थैंक यू।